టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన చుట్టుపక్కల సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా అని మనం గమనిస్తుంటాం. భర్త బయటకు వెళ్ళినప్పుడు అత్త మామ కొట్టడానికి ఎక్కడ సీసీ కెమెరా ఉన్నారో చూస్తాం. ఇట్లా లేపి ఆడున్నారే కొడుకులు. చలివేంద్రం దగ్గర గ్లాసులు దొంగతనం చేసినప్పుడు సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయని. ప్లాస్టిక్ గ్లాసులు కదా. గుడిలో చెప్పులు దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా ఎట్లా చూసుకుంటూ వెళ్తావు? ఇప్పుడు ఆడ నుంచి మెల్లగా చెప్పులు దొంగతనం చేయాలా, గుడిలో ఉన్నావు, సీసీ కెమెరా ఉన్నాయా, ఎట్లా వెతుకుతావు చూద్దాం. రెడీ. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న బొందా సిస్టర్స్ అయితే చేయగలుగుతారు అట్లాంటి. అది ఏడుకెళ్ళమంటది రాదే. నువ్వు బూట్ పాలిష్ వాడవే కదా. నా చెప్పు నీ ఎక్కడుంది? ఈజ్ ఎ ఫ్రాంక్ షూట్. ఏం లేవు, వద్దు మాకు అవి. ప్రాంకా? మీరు వేస్ట్ అయిపోయిర్రా. ఇక్కడ ప్రవీణ్ అనేటోడు చేస్తాడా తాత. అరే గుడి దగ్గర దొంగతనం ఎట్లా చేస్తూ చేయరా. కానీ నీకు ఒక చిన్న తేడా, మేము వేసుకున్నప్పుడు మా దగ్గర నుంచి దొంగడు. నువ్వు ఎట్లా మాటలు పెట్టి మమ్మల్ని గారడీ చేస్తావు. రెడీ దా. శ్మశానంలో ఎవడో చచ్చిపోయాడు, కాలు పెడుతున్నారు, మొక్కుతున్నాం. గుడిలో ఉన్నాం. ఇది గుడియా? బుజ్జి బుజ్జా? ఎవడరా నీకు బుజ్జి? అట్టగాడు. ఎవడరా నీకు బుజ్జి? ఎవడరా నీకు బుజ్జి? ఓ తల్లి చెప్పులేరా? మా ఆవిడే మన పోతే ఓ ఆయన గిస్మంటి చెప్పులేదే. సార్ మాకు తమిళ్ రా సార్, తెలుగు లేదు. బుజ్జి ఒకసారి చూసిస్తారా? ఓకే, ఆడోళ్ళే సార్. ఏమండి చూసిస్తారంట. ఏ ముసలోళ్ళు ఇట్లనే దొంగలు బాగున్నాయి కదా. మంచిగానే ఉండే. ఈ దానికి ఎట్లు నడతాయో చూద్దాం ఆగు. కాళ్ళకేసుకొని నడుస్తే తెలుస్తుంది కదా. ఇగో నీ చెప్పులు వద్దు, ఏమవుతుంది నాకు కాదు. రమ్మంటే వస్తే పొమ్మంటే పోతారు దొంగను. అయ్యా ఆటోమేటిక్ ఏంటన్నా అది. ఏం చెప్పని ట్రై చేస్తున్నావు? ఆటోమేటిక్ దొంగ. ఆటోమేటిక్ దొంగ. సీసీ కెమెరాస్ ఉన్నాయి జాగ్రత్త అని రాసినప్పుడు చెక్ చేసుకుంటాం. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. నెక్స్ట్. నా పేరు వాణిశ్రీ. షాప్ లో చాక్లెట్ దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. నా దగ్గర నిజంగా చాక్లెట్ పెట్టుకుంటా నేను ఇక్కడ. నువ్వు వచ్చి దొంగతనం చేయాలి, ఓకేనా? ఇది షాప్ కీపర్. నువ్వు షాప్ మాట్లాడదు. I'm a very good girl. Send me old teacher, my dear brother. ఏం కావాలమ్మా? వాణిశ్రీ కదా నువ్వు? నువ్వు మా పక్క గల్లి ఉంటావు కదా. ఏం కావాలమ్మా? ఏం లేదు, ఉట్టిగా. అవునా? టాటా బాయ్ పో. కొంచెం సేపు కూర్చొని పోతా. కూర్చోనా? అయ్యో హ్యాపీ కూర్చో. ఇక్కడ రా. చాలా పెద్ద షాప్ ఇది. కూర్చో. హాయ్. నా షాప్ నాతో మాట్లాడుతుంది. ఏందన్నా? హలో బాబా, ఏం చేస్తున్నావు? అన్న 5 కిలోలు శనగపిండి, 5 కిలోలు చక్కెర, 2 పాయింట్లు. ఒక్క నిమిషం, మా కొడుకు అగ్గిసియావా? హగ్గీసా అన్న దొరా ఈడ 5 కిలోలు శనగపిండి ఇళ్ళకి తీసి కట్టు నాకు. అది పక్కోడి షాప్ రా, నా షాప్ కాదు. పాప వెళ్ళిపోయిందా? వెరీ గుడ్. నాకు సామాన్ వద్ద ఏమొద్దు. చాక్లెట్ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ పేషెంట్. రోడ్ పైన టాయిలెట్ పోసేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా? ఎందుకు దాంట్లో షూటింగ్ చేస్తారు? చూపెడదాం అనుకున్నావా?
పైమా ఇట్లాంటి వాళ్ళకి నువ్వు ఏమైనా అట్లా స్వచ్ఛ భారత్ మెయింటైన్ చేయండి, సులభ్ కాంప్లెక్స్ వాడండి అని ఏమైనా మెసేజ్ ఇస్తే నువ్వు ఎట్లా ఇస్తావు? తమ్ముడు అట్లా పోయి అట్లా పోయేదా ఎట్లా? ఇగో ఇక్కడ ఈ తమ్ముడికి చెప్పు. తమ్ముడు అట్లా పోయొద్దు నాన్న. ఎట్లా పోయాలి? ఎట్లా పోయాలి? నెక్స్ట్. నైట్ నా బైక్ లో పెట్రోల్ దొంగతనం చేసేటప్పుడు సీసీ కెమెరా ఉందో చూస్తా. నైట్ నీ బైక్ లోకి వెళ్ళి నువ్వు పెట్రోల్ దొంగతనం చేస్తావు. నువ్వు హైలైట్ రాను. ఎందుకంటే నా పెట్రోల్ నేను పొదుపు చేసుకుంటా, అయితే తీసి డబ్బలు పెట్టుకొని బండి నువ్వుకుంటూ పోతావా? మళ్ళీ రేపు పొద్దున పోసుకుంటా. నువ్వు అట్లా తీసి పోసి ప్రాసెస్ లో థ్యాంక్ యూ. వాడి బ్రెయిన్ లిమిట్ ఇంతనే, దాన్ని దాటింది అనుకో థ్యాంక్ యూ అని చెప్తున్నా బ్రెయిన్. దాదా ఫిర్ తుమ్ బోలో. పక్కింటి టెరెస్ మీద చెడ్డీలు అంటేసింటారు చూసావన్నా, అవును. దాన్ని దొంగతనం చేసేటప్పుడు నీ అమ్మ పుట్టినప్పటి నుంచి చెడ్డీల మీదే ఉన్నావు కదరా. తాతయ్య చెప్పమ్మా. మా పక్కింటి బామ్మ వాళ్ళ ఆయన లేనప్పుడు వాళ్ళ ఆయన సీసీ కెమెరా పెట్టిండా లేడని చూస్తా వాళ్ళ ఇంట్లోకి. బామ్మను కూడా వదలట్లేదు అరాను. ఎప్పుడు తాతయ్యనుగా నేను సందీప్ పక్కోడి లవర్తో నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో సీసీ కెమెరాలు ఉన్నాయా లేవని చూస్తాను.